వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పిల్లల్లో పసిపిల్లల్లో లేదా పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఎలా ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఏంటి, ఏ ఏ కారణాలతో పసిపిల్లలు గుండె సమస్యలకు గురయ్యే రిస్క్ ఉంటుంది, మదర్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నవజాత శిశువు హార్ట్ ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తించగలుగుతారు, ఎప్పుడు ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా అందించాల్సి ఉంటుంది, పసిపిల్లల్లో హార్ట్ సర్జరీస్ ఎలా చేయగలుగుతారు, హార్ట్ సర్జరీ కాకుండా ఇంకేమైనా మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా, గర్భస్థ శిశువుగా అంటే ఫీటస్గా ఉన్నప్పుడే కూడా ఫీటల్ ఎకోతోటి వాళ్ళ సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉందా, ఈ వివరాలన్నీ అందించడానికి స్టార్ హాస్పిటల్స్ సీనియర్ పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఏంటండి, అసలు ఎలా గుర్తించగలుగుతారు, ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి? కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పిల్లలకి బర్త్ డిఫెక్ట్స్ ఫ్రమ్ బర్త్. పిల్లలకి ఏమైనా ఒకసారి ఆయాసం వస్తుంది, లేకపోతే సౌండ్స్ వస్తుంది, మర్మర్స్ వస్తే ఆ డాక్టర్స్ పంపిస్తారు. యూజువలీ పిల్లలకి పాలు తాగిన తర్వాత ఆయాసం వస్తుంది, లేకపోతే వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది, కొన్ని పిల్లలకి రికరెంట్ న్యూమోనియాస్ వస్తాయి, హాస్పిటలైజ్ చేయాలి. అలాగుంటే డాక్టర్స్కి డయాగ్నోసిస్ కోసం పంపిస్తారండి. ఆ మేజర్గా వాళ్ళు పాలు తాగలేకపోవడం, ఆయాసపడడం అండ్ ఒక్కోసారి బ్లూయిష్గా మారడం కూడా హార్ట్ ప్రాబ్లమ్కి ఇండికేషన్ అంటారా? అది అవునండి, బ్లూయిష్ మారితే కొంచెం అది బ్లూ బేబీస్ అంటారు, సైనోటిక్ హార్ట్ డిసీజ్. ఆ బ్లూ బేబీస్ కొంచెం సీరియస్ ఇష్యూ ఉంటుంది. బ్లూ బేబీస్ ఉంటే కొంచెం ఎర్లీ డయాగ్నోస్ చేయాలి, ఎర్లీ ఆపరేట్ చేయాలి. టైంలో ఆపరేట్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఈ పాలు తాగినంత ఆయాసం వచ్చినప్పుడు, లేకపోతే బ్లూనెస్ నిమ్మనెస్, అది సీరియస్ హార్ట్ డిసీజ్ ఉండవచ్చు, చూపించాలి. మేజర్గా పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండెలో రంధ్రాలు అనేది ఎక్కువగా వింటూ ఉంటామండి. ఆ సమస్యలైనా ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి? మెయిన్ సమస్య ఆ సమస్యలు ఉంటాయి. యాక్చువల్లీ ప్రతి బేబీకి పుట్టినప్పుడు గుండె చిన్న రంధ్రాలు ఉంటాయి. అవి నార్మల్ హోల్స్. అవి పుట్టిన తర్వాత 5-6 నెలల్లో క్లోజ్ ఆటోమేటిక్ మూసిపోతుంది. అది కాకుండా వేరే రంధ్రాలు ఉంటే పిల్లలకి కొంచెం ఆయాసం రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వెయిట్ తక్కువ ఉంటుంది అండ్ న్యూమోనియాస్ వస్తాయి. 1000 బర్త్స్లో ఒక 8 పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్రతి ప్రాబ్లమ్ సీరియస్ లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ మైల్డ్ కూడా ఉంటాయి. ప్రతి బేబీకి ఆపరేషన్ అవసరం లేదు, బట్ ఫాలో అప్ చేయాలి అండ్ డయాగ్నోసిస్ తొందరగా డయాగ్నోస్ చేస్తే మంచిది. ఈ రోజుకి చాలా అవేర్నెస్ ఉంటుంది, పిల్లలకి పేరెంట్స్కి తల్లిదండ్రులు అవేర్నెస్ ఉంటుంది, పీడియాట్రిషియన్ కూడా ఏమో అనిపిస్తుంది. సో డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది, బట్ డిజీజ్ ప్రివలెన్స్ ఇస్ ద సేమ్. ఎక్కువ బట్ అవేర్నెస్ అవుతుంది. అది అంటే ప్రతి 1000 మంది పిల్లల్లో 8 మంది హార్ట్ ప్రాబ్లమ్స్ పుట్టే అవకాశం ఉందంటున్నారు. అంటే ఎలాంటి రీజన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి? మదర్ హెల్త్ ఏమన్నా రోల్ ప్లే చేస్తుంది అంటారా? మదర్ హెల్త్ ఏం లేదు. 90% పేషెంట్స్లో ఏం కారణం ఏం లేదండి. 10% పేషెంట్లో ఏం జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే తండ్రి ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. నౌడేస్ మైనర్ కమ్యూనిటీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి తల్లికి ఏమైనా మైనర్ ఇన్ఫెక్షన్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే తల్లి ఏమైనా మెడిసిన్ తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ 90% పిల్లలకి ఏం కారణం ఏం లేవండి. ఈ రోజుకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ప్రతి బేబీకి జెనెటిక్ టెస్టింగ్ చెప్తాను, బట్ డస్ నాట్ ఫాలో ఆల్వేస్. అంటే మదర్కి ఏమైనా గర్భిణీగా ఉన్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, హై ఫీవర్స్ కానీ, సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పుట్టబోయే శిశువు మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, కొంతవరకు హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా దారి తీయచ్చు అంటారు. దీంట్లో ఏం ఫ్యాక్ట్ లేదంటారా? అవునండి, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ రైట్. మదర్కు మైనర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, రూబెలా. అంటే మదర్కి ఫీవర్ వస్తుంది, కొంచెం లైట్ ర్యాష్ రావచ్చు. మదర్కి చాలా మైల్డ్ డిజీజ్ ఉంది, బట్ బేబీకి రూబెలా వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బేబీ వెయిట్ తక్కువ ఉంటుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. హార్ట్లో 2-3 రంధ్రాలు ఉండొచ్చు, కొంచెం రక్తాలు కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ బేబీస్కి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కొంచెం బ్రెయిన్ కూడా తక్కువ ఉంటుంది. మదర్కి చాలా మైల్డ్ డిజీజ్ ఉంది, బట్ బేబీకి ప్రాబ్లమ్స్ రావచ్చు, క్యాట్రాక్ట్స్ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ కంజెనిటల్ రూబెలా. సో మదర్కి చాలా మైల్డ్ డిజీజ్ ఉంది, బట్ పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. వేరే వైరల్ డిజీజ్ కూడా రావచ్చు, మదర్కి ఎఫెక్ట్ అవుతుంది, బేబీకి పరిణామం వస్తుంది. అవి చాలా మైల్డ్. తర్వాత ఇంకో మాట, మదర్కి ఏమైనా ట్యాబ్లెట్స్ తీసుకొని మదర్కి కొంచెం ఫిట్స్ మెడిసిన్స్ ఉంటాయి. ఫిట్స్కి మెడిసిన్ ఉంటే బేబీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు.
తర్వాత ఒక్కొక్కసారి బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్ లైక్ యాసిట్రామ్ బ్లడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కూడా కొంచెం కొన్ని బేబీస్కి ప్రాబ్లం రావచ్చు అండి. హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న పిల్లలు అంటే ప్రిమెచ్యూర్డ్గా పుట్టే అవకాశము, లేకపోతే ప్రిమెచ్యూర్డ్గా పుట్టిన పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే రిస్క్ ఎక్కువ ఉండడం అలా ఏమన్నా గమనించారా? అవును, ప్రిమెచ్యూర్ బేబీ బేసిక్లీ ప్రతి బేబీకి రెండు రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం పేరు పీడిఏ, అది యాక్చువల్లీ హార్ట్ బయట ఉంటుంది, రెండు రక్తాల మధ్యలో కనెక్షన్ ఉంటుంది. మామూలుగా పీడిఏ పుట్టిన తర్వాత 10-15 రోజులు క్లోజ్ అవుతుంది. ఒకసారి ప్రీమెచ్యూర్ బేబీస్ క్లోజ్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత బేబీస్కి రుబెలా ఉంటే ఆ పీడిఏ క్లోజ్ అవ్వదండి. సో పీడిఏ చాలా చిన్నగా ఉంటుంది, బట్ దేని ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి, రికరెంట్ ఇన్ఫెక్షన్స్, వెయిట్ తక్కువ ఉంటుంది. సో ప్రీమెచ్యూర్ ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పీడిఏ. అండ్ తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బేబీస్ ప్రీమెచ్యూర్ పుడతారు, కొంచెం ఎర్లీకి పుడతారు, వెయిట్ తక్కువ ఉంటుంది. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ప్రీమెచ్యూర్ బేబీస్ ఆర్ క్వైట్ కామన్. హార్ట్లో హోల్స్ బైబర్త్ ఉన్నవి కొంతవరకు కొన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు, వాటంతట అవే పూడుకుపోయే అవకాశం ఉంటుంది అంటారు. అది అంటే ఎలా గమనించాలంటారు? కొన్ని హార్ట్ డిసీజ్ ఉంటే వెయిట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ ఉంది, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, అది యూజువల్లీ 2-3 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేయొచ్చు, ఏం అర్జెన్సీ ఏం లేదు. కొన్ని బ్లూ బేబీస్ ఉంటే అర్జెంట్లీ చేయాలి. కొన్ని హోల్స్ విఎస్డి, ఒక హోల్ విఎస్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, అది చాలా పెద్దగా ఉంటే పుట్టిన 3-4 మంత్స్లో చేయాలి. మిగతా డిజీజ్ కొంచెం లేట్ కూడా చేయొచ్చు. ఒక డిజీజ్ కోయాక్టేషన్ అవే ఒకటి చాలా బేబీస్కి చాలా లేట్ అర్థమవుతుంది, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏం అర్థం కాలేదు. సో ఈ కోయాక్టేషన్ అవే ఒకట, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ఇవన్నీ కొంచెం లేట్ కూడా చేయొచ్చు, అర్జెన్సీ ఏం లేదు. అండ్ కొన్ని బేబీస్కి చిన్న వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, అది ఆటోమేటిక్గా విదిన్ 1 year క్లోజ్ అవుతున్న ఛాన్స్ ఉంటాయి. చిన్న ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ కూడా 1 yearలో క్లోజ్ అవ్వే ఛాన్స్ ఉంటాయి. అన్ని డిఫెక్ట్స్ సీరియస్ లేదని, కొన్ని మైల్డ్ కూడా ఉంటాయి. కొన్ని హార్ట్ డిఫెక్ట్స్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ప్రతి బేబీ వేరే, ప్రతి డిజీజ్ వేరే. అంటే న్యూ బార్న్ బేబీస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంత ముందుగా గుర్తించగలరు? మదర్కి మామూలుగా జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్లు అంటే ప్రీనాటల్ చెకప్స్ వీటన్నిటిలో గుర్తించే అవకాశం ఉందంటారు? ప్రీనేటల్ టెస్ట్లో అవకాశం ఉంది, బట్ ఒక్కొక్కసారి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే బేబీకి చాలా చిన్నగా ఉంటుంది, హార్ట్ చాలా చిన్నగా ఉంటుంది, బేబీ మూమెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి స్కానింగ్స్లో కూడా టిఫా స్కానింగ్, ప్రీనేటల్ స్కానింగ్ మిస్ అవుతుంది. యాజ్ కాల్డ్ వీ ఆల్సో డూ సంథింగ్ ఫిట్లీ కూడా ఒకసారి మిస్ అవుతుంది, ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటుంది. సో మేజర్ డిఫెక్ట్స్ పికప్ అవుతాయి, బట్ చిన్న ప్రాబ్లమ్స్ ఒకసారి మిస్ అవ్వడం ఛాన్స్ ఉంటాయి. దేనికోసం ప్రతి బేబీకి ఫీట్లు ఎక్కువ చేస్తే పుట్టిన తర్వాత స్కానింగ్ చేయాలి, అది చెప్తాను. పుట్టిన తర్వాత స్కానింగ్ అవసరం, డెఫినెట్లీ చేయాలి. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ మేడం, సార్కి కనెక్షన్ మేడం. డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నేను కర్నూలు మీ కాడికి వస్తుంటే సార్, మా బాబుని తీసుకొని వస్తుంటే అప్పుడప్పుడు హార్ట్ స్కాన్ చేస్తుంటారు మీరు. అప్పుడు హార్ట్ లైట్గా లీకేజ్ ఉన్నదన్నారు. ఇప్పుడేం బాగానే ఉంది, కానీ 2 years అవుతుంది మేము రావట్లేదు, కరోనా ఉందని. కోవిడ్ వ్యాక్సిన్ వేయచ్చా లేదా బాబుకి సార్? డెఫినెట్లీ వేయండి. హార్ట్ ప్రతి బేబీకి డెఫినెట్లీ వ్యాక్సిన్. బేబీ వెయిట్ ఏజ్ ఎంత అండి? సార్ 14. డెఫినెట్లీ వేయించండి. నో కరోనా వ్యాక్సిన్కి హార్ట్ సంబంధం ఏం ప్రాబ్లం ఏం లేదండి, డెఫినెట్లీ వేయించాలి ఖచ్చితంగా, వితౌట్ ఫెయిల్. 2 డోసులు ఇవ్వండి. ఓకే. బైబర్త్ వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ని వేటికి ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, వేటిని ఒక సర్టెన్ ఏజ్ వరకు వెయిట్ చేసి చూడొచ్చు, లేకపోతే అసలు ట్రీట్మెంటే అవసరం లేదనేది ఎలాంటి వాటికి అనుకుంటూ ఉంటారు? బై బర్త్ సీరియస్ హార్ట్ డిఫెక్ట్ అప్పుడే వెంటనే సర్జరీ అవసరం పడవచ్చు. ఒక డిజీజ్ ఉంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ గ్రేటర్ ఆర్టరీస్, అంటే రక్తాలు మారిపోయింది, రైట్ లెఫ్ట్ మారిపోతుంది. సో అంత పిల్లలకి విదిన్ 5-6 days సర్జరీ చేసాం, రిజల్ట్స్ చాలా బాగున్నాయి, అవుట్కమ్ కూడా చాలా బాగుంది. కొన్ని బేబీస్కి వెయిట్ కూడా చేయవచ్చు, బట్ మ్యాక్సిమం బేబీస్ పుట్టిన తర్వాత డిటెక్ట్ చేస్తే అప్లై చేయాలి. అంటే పుట్టిన వెంటనే పిల్లల్లో ఎవరిలో అయితే సీరియస్ సిమ్టమ్స్ ఉంటాయో, బ్లూయిష్గా మారుతారో అలాంటి పిల్లలకి వెంటనే చేయాల్సి ఉంటుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. అండ్ బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంటే కొంచెం ఈకో స్కానింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది.
కొన్ని బేబీస్కి చాలా హార్ట్ కాంప్లెక్స్ ఉంటే వేరే టెస్ట్ సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ కూడా అవసరం పడవచ్చు. అవన్నీ టెస్ట్ చూసిన తర్వాత ఒక డిసైడ్ చేసి డాక్టర్స్ తర్వాత డిసైడ్ చేస్తారు. మీరు ఫీటస్ ఎకో గురించి చెప్తున్నారు. ఆ ఎకోలో మరి హార్ట్ ప్రాబ్లమ్స్ని గుర్తించడం సాధ్యం కాదంటారా అన్ని సందర్భాల్లో? ఫీటల్ ఎకో చేస్తే మ్యాక్సిమం హార్ట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, బట్ చాలా చిన్న రంధ్రాలు, చాలా చిన్న హోల్స్ ఒకసారి కనపడదు. అండ్ బేబీ పొజిషన్ బాగుంటే కూడా కనపడదు. సో ప్రతి ఫీటల్ ఎకో చేస్తే పుట్టిన తర్వాత కూడా స్కానింగ్ చెప్తున్నాను. ఇట్స్ ఆల్వేస్ బెటర్. 90% డిఫెక్ట్స్ పికప్ అవుతాయి, బట్ ఒకసారి స్మాల్ డిఫెక్ట్ ఒకసారి పికప్ అవ్వదు. ఫీటల్ మెడిసిన్ కూడా నవేడేస్ చాలా అభివృద్ధి చెందింది కదండి. దాంతో ఒక్కొక్కసారి ఫీటస్లోనే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ కూడా అందించే అవకాశం ఉంది కదా. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా. అవకాశం ఉంది. ఒకసారి గుండెలో ఒక వాల్వ్ ఉంది, ఒక కవాటం, ఏయోటిక్ వాల్వ్, అది మేజర్ వాల్వ్. ఒకసారి ఏయోటిక్ వాల్వ్ కొంచెం చిన్నగా ఉంటే గుండె ట్రీట్మెంట్ చేయవచ్చు. అండ్ గర్భవతి మహిళ బలూన్ పెట్టి ఓపెన్ చేయవచ్చు. రిజల్ట్ చాలా బాగున్నాయి, బట్ చాలా రిస్క్ ఉంటుంది. ఇక్కడ కూడా చేశారు, రిస్క్ కూడా కొంచెం ఉంది, బట్ చేయవచ్చు. అడ్వాంటేజ్ ఏమంటే ఆ టైంలో చేస్తే కొంచెం హార్ట్ గ్రోత్ కూడా ఉంటుంది. చేయకపోతే గుండె సైజ్ చాలా చిన్నగా అయిపోతే అప్పుడు ఒక డిజీజ్ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్, ఆ హెచ్ఎల్ఎస్ వస్తే చాలా కష్టం. హెచ్ఎల్ఎస్ సర్జికల్ రిజల్ట్స్ బాగాలేదు. సో గర్భిణి ఎప్పుడు చేస్తే కొంచెం ఛాన్స్ ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. నమస్తే. పీడీ మేడం, బిడ్డకి 9 years. ఓకే, దాన్ని సర్జరీ చేయాలన్నా లేదా స్మాల్ కూడిపోతుందా? స్మాల్ పీడీ, స్మాల్ పీడీ నుంచి రిపోర్ట్ లేదు. స్మాల్ పీడీనా? అవును మేడం, అవును సార్. పీడీఏలో స్మాల్ పీడీ సార్. పీడీఏ యాక్చువల్లీ ట్రీట్ చేయాలి, బట్ చాలా ఇట్స్ వెరీ స్మాల్, చాలా స్మాల్. ఒకసారి స్కానింగ్ చేసి చూద్దామండి. హార్ట్ పీడీఏ ఎలా, చాలా చిన్నగా ఉందో, హార్ట్ సైజ్ ఎలా ఉంది చూసి డిసైడ్ చేద్దాం. ఒకసారి పీడీఏ స్మాల్ ఉంటే బట్ గుండె సైజ్ కొంచెం పెద్దగా ఉంటే చేయాలి. బెటర్ టు డూ. చాలా పీడీఏ చాలా స్మాల్ అండ్ గుండె సైజ్ కూడా నార్మల్ ఉంటే అవసరం లేదు. మీ పాపకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హలో హలో మేడం, మీ పాపకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టం ఏంటి? ఏం కష్టం ఏం లేదు సార్. అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, తగ్గిపోతుంది. మామూలు ఎదుగుదల అన్ని బాగుంది సార్. ఓకే, అలా ఒకసారి తీసుకొని మీ డాక్టర్కి స్కానింగ్ చేయండి. స్కానింగ్ చేసిన తర్వాత డిసైడ్ చేద్దాం. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం, అదే సార్ తోటి మాట్లాడాను. ఇప్పుడు నమస్తే. ఏవిఆర్ సర్జరీ జరిగింది మేడం. పాపకు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా, వేసుకోరాదా అని? వేయించండి, డెఫినెట్లీ వేయించండి. కరోనా వ్యాక్సిన్కి హార్ట్కి సంబంధం ప్లీజ్ ఇవ్వండి. వేస్తే అంటే వార్ఫిన్ టాబ్లెట్ వాడుతుంది సార్. వార్ఫిన్ పర్లేదు, వార్ఫిన్ టాబ్లెట్ వాడండి. ఏజ్ ఎంత అండి పాప? ఏజ్ 15 years ఉంటుంది సార్. 15 years. వార్ఫిన్ టాబ్లెట్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ చాలా మైనస్ స్మాల్ ఇంజెక్షన్. వార్ఫిన్ ఇవ్వండి, వ్యాక్సిన్ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. పసిపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఒక్కోసారి కొంత టైం వెయిట్ అండ్ వాచ్ అంటూ ఉంటారు. కొంతమంది ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైనా మెడికల్ మేనేజ్మెంట్ కానీ పిల్లల్లో కూడా ఎప్పుడైనా యాంజియోగ్రామ్ లాంటివి చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటూ ఉంటాయా? ఉంటుంది. కానీ బేబీ వచ్చినప్పుడు హార్ట్ చాలా వీక్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్. ఫస్ట్ మెడికల్ మేనేజ్ చేసి హార్ట్కి స్టెబిలైజ్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. అన్ని బేబీస్కి సర్జరీ అవసరం లేదని, కొన్ని బేబీస్కి సర్జరీ కాకుండా చేయొచ్చు. యాంజియోగ్రామ్ ద్వారా ఒక డివైస్ పెట్టండి. ఈ కాల్ సిరం ద్వారా ఒక ట్యూబ్ పెట్టి ఎక్స్రేలో చూసి అక్కడ డివైస్ పెట్టండి. డివైస్ ఉంటే క్లోజ్ అయిపోతుంది. డివైస్ చాలా బాగుంటుంది. డివైస్ పెడితే ఒక 3 రోజులు ఇంటికి పంపిస్తాను. సర్జరీ చేస్తే ఒక వారం 10 రోజులు టైం పడుతుంది. డివైస్ కూడా వెరీ సేఫ్. బట్ ఏమంటే డివైస్ పెట్టి ఒక 6 months వరకు కొన్ని మెడిసిన్స్ వాడలేదు. అది తప్పకుండా వాడలేదు. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, సార్తో మాట్లాడచ్చా? చెప్పండి, నమస్తే. వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. అదే మా పాపకి బట్టప్పుడు వచ్చి ఒక 2 holes ఉన్నాయని చెప్పారండి. ఓకే. సో అది చెన్నై వెళ్తున్నాము మేము, త్రివలం హాస్పిటల్కి. ఓకే.
సో అది కొంచెము అది ఏంటి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు. పాప ఏజ్ ఎంత అండి? ఏజ్ 4th month వస్తుందండి. 4th month. ఏ హోల్స్ చెప్పారు? ఒకటి వచ్చి మెర్చువల్ అనాలిస్ 12 mm అని ఒకటి వచ్చింది. సో అండ్ ఒకటి వచ్చి 6 mm అండ్ ఒకటి వచ్చి 7 mm అని చెప్పి ఇచ్చారు రిపోర్ట్స్ స్కానింగ్ చేపిస్తే. అదేంటి విఎస్డినా? అవునండి, విఎస్డి ఏఎస్డి అని ఉంది. విఎస్ 12 mm విఎస్డి కొంచెం దట్స్ స్లైట్లీ లార్జర్ అండి. 4 months బేబీకి డెఫినెట్ చేయాలి. ఎందుకంటే విఎస్డి 12 mm చాలా పెద్దది, అది చేయాలి. మామూలుగా విఎస్డి చాలా చిన్న విఎస్డి ఉంటే 1 year లోపు ఆటోమేటిక్ క్లోజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంచెం విఎస్డి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో పెద్దగా విఎస్డి ఉంటే 4-5 monthsలో చేయాలి. దిస్ ద రైట్ ఏజ్. ఇప్పుడే చేయాలి. రిజల్ట్ చాలా బాగున్నాయి. రిస్క్ కొన్ని స్లైట్ రిస్క్ ఉంటుంది, బట్ విఎస్డి సర్జరీ రిజల్ట్ చాలా బాగుంది. అవుట్కమ్ చాలా బాగుంది. లైఫ్లో రిస్క్ ఏం లేదు. వెరీ గుడ్ అండి, చేయండి, డెఫినెట్ చేయండి. మీరు ఇప్పుడు ఒక ప్రాబ్లం గురించి చెప్తూ డివైస్ పెట్టి ఒక 3 days హాస్పిటల్ స్టే ఉంచి పంపిస్తారన్నారు. ఆ డివైస్ ఏంటి, ఏ సమస్యకు పెడతారు? అంటే ఒకసారి ఆ డివైస్ పెడితే ఇక లైఫ్ లాంగ్ పరిష్కారం దొరికినట్టే. అసలు ఏ సమస్యకు మీరు ఆ డివైస్ కానీ అదేం డివైస్ అంటే? డివైసెస్ కామన్లీ 2 holes ఉంటాయి, ఒక పీడీ అండ్ విఎస్డి. ఈ హోల్స్కి డివైస్ పెడతాను. వేరే కూడా హోల్స్ ఉంటాయి, విఎస్డి కొన్ని విఎస్డీస్కి సంథింగ్ కాల్డ్ ఏవి ఫిస్టులా కూడా పెట్టవచ్చు. బట్ కామన్లీ ఏఎస్డి అండ్ పీడీఏకి పెడతాను. పెడితే కొంచెం మీడియం సైజ్ స్మాల్ సైజ్ ఉంటే పెట్టడానికి ఈజీ అవుతుంది. చాలా పెద్దగా కూడా ఒకసారి పెట్టలేం. బట్ డివైస్ పెట్టిన తర్వాత 6 months వరకు మందులు వాడాలి, ఫాలోఅప్లో ఉండాలి. బట్ ఇది లైఫ్ లాంగ్ నార్మల్, మళ్ళీ రీప్లేస్మెంట్ ఏం అవసరం లేదు. 6 monthsలో డివైస్ టిష్యూలో కవర్ అయిపోతుంది. సో లైఫ్ విల్ బి నార్మల్, యాక్టివిటీస్ అన్నీ నార్మల్. సర్జరీ కూడా చేయొచ్చు, బట్ సర్జరీ చేస్తే ఒక వారం ఉండాలి హాస్పిటల్లో. 1 month టైం పడవచ్చు రికవరీకి. డివైస్ చేసి పెడితే ఒక 3 daysలో రికవర్ అవుతుంది. స్కూల్కి పంపించు, నార్మల్ లైఫ్ నార్మల్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ హార్ట్లో హోల్స్ కానీ ఏదైనా ప్రాబ్లంకి వాళ్ళకి సర్జరీ అయినప్పుడు వాళ్ళ పిల్లల గ్రోత్ ఎలా ఉంటుంది? ఎదుగుదల నార్మల్గా, లైఫ్ స్పాన్ నార్మల్గా ఉండడం, యాక్టివ్గా హెల్తీగానే ఉండడం జరుగుతుందా? మిగతా పారామీటర్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి అంటారు? అన్ని పారామీటర్స్ నార్మల్ ఉంటాయి. గ్రోత్ కూడా నార్మల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా పిల్లలకి ఆపరేషన్ చేసిన తర్వాత వెయిట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. వెయిట్ పెరుగుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రికరెంట్ ఇన్ఫెక్షన్ కూడా రావద్దు. పిల్లలకి గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంది. పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్. పిల్లలకి రికవరీ చాలా ఫాస్ట్ ఉంది. పెద్దవాళ్ళకి చేస్తే రికవరీ మైట్ టేక్ సమ్ టైమ్, బట్ పిల్లలకి గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంది. గ్రోత్ స్పర్ట్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది, గ్రోత్ నార్మల్ ఉంటుంది. లైఫ్ విల్ ఆల్సో బీ నార్మల్. బట్ రైట్ టైంలో చేయాలి. చాలా నాట్ టూ లేట్, నాట్ టూ ఎర్లీ. కొంచెం లేట్ చేస్తే ప్రెషర్, లంగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాయి, రికవరీ చాలా లేట్ ఉంది. సో రైట్ టైంకి చేయాలి, చేస్తే బాగుంటుంది. గ్రోత్ విల్ ఆల్సో బి నార్మల్. ఓన్లీ ఒక్క మాట, సర్జరీ చేస్తే కొంచెం ఇక్కడ నుంచి మచ్చ ఉంటుంది, అది కాకుండా వేరే ప్రాబ్లం. గ్రోత్ చాలా బాగుంటుంది, లైఫ్ విల్ బి నార్మల్. ఎప్పుడైనా పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్కి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందని సజెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుందా? లేదా పిల్లలకి వాల్వ్ రిప్లేస్మెంట్. ఇప్పుడు ఎవరు ఫోన్ చేశాక ఏవిఆర్ ఆ పాపకి ఏవిఆర్ చేస్తే వార్ఫరిన్ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడలేదు. ఎవరికైనా వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తే కవాటం రిప్లేస్ చేస్తాను. కవాటం రిప్లేస్ చేస్తే అక్కడ బ్లడ్ క్లాట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దేనికోసం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, అది తప్ప వేరే మెడిసిన్స్ ఏం లేవు. బట్ ఒకసారి కొన్ని పిల్లలకి హార్ట్ చాలా వీక్ ఉంటుంది. సో అలాగుంటే హార్ట్ స్టెబిలైజేషన్ మందులు వాడాలి. తర్వాత కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నాయి, అంటే బీడీజీ, ఫాంటాన్, ఆ సర్జరీస్కి లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి. బట్ మ్యాక్సిమం సర్జరీస్కి ఏం లైఫ్ లాంగ్ అవసరం లేదు. దే డూ వెరీ వెల్. పుట్టినప్పుడు నార్మల్గానే ఉండి ఒక ఏజ్ దాకా బాగా యాక్టివ్గానే ఉండి పిల్లలు అంటే ఒక టీనేజ్లోనూ లేకపోతే 7-8 ఆ ఏజ్లో సడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్కి గురయ్యే రిస్క్ ఉంటుందంటారా? సడన్గా హార్ట్, బట్ ఏమంటే పెద్దవాళ్ళకి బీపీ ఉంది, అలాగే పిల్లలకి బీపీ రావచ్చు. ఎస్పెషలీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే బీపీ వస్తుంది. అండ్ నాటి జంక్ ఫుడ్ తింటే బీపీ షుగర్ కూడా వస్తాయి. అండ్ కొన్ని పిల్లలకి హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు. ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా చూస్తాను. అండ్ నౌడేస్ ఒక కొత్త డిజీజ్ ఉంది, కావాసాకి డిజీజ్. అంటే కావాసాకి డిజీజ్లో ఫీవర్ వస్తుంది, ర్యాష్ వస్తుంది, అండ్ పిల్లలకి రక్తాలు కొంచెం చిన్నగా అయిపోతాయి. అలాగుంటే హార్ట్ అటాక్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అది
అంటే పిల్లల్లో కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ ఆన్ హార్ట్ ఉండవచ్చు అంటారు. అంటే ఉండొచ్చు. లాంగ్ టర్మ్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే ఉండాలని ఏం లేదు, పిల్లల్లో కూడా కనిపించవచ్చు అంటారా? కనిపించే ఎస్పెషలీ బీపీ షుగర్తో డయాగ్నోజ్ అవుతుంది. చాలా పిల్లలకి బీపీ కొంచెం లేట్ అవుతుంది. సో ఎందుకంటే యూజువల్లీ పీడియాట్రిక్ బీపీ చెక్ చేయరు. ఒకసారి బీపీ కొంచెం లేట్ చెకప్ డిటెక్ట్ అవుతే ఎఫెక్ట్స్ రావచ్చు, హార్ట్ డిజీజ్ కూడా రావచ్చు అండి. ఫస్ట్ చైల్డ్ ఏదైనా హార్ట్ ప్రాబ్లంతో పుట్టినప్పుడు పేరెంట్స్కి చాలా భయం ఉంటుందండి సెకండ్ ఇష్యూకి వెళ్ళాలంటే. సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఏమన్నా రిస్క్ ఉంటుందంటారా? అవును, ఫస్ట్ బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉంటే సెకండ్ బేబీ కూడా రిస్క్ 3% రిస్క్ ఉంటుంది. దట్స్ నాట్ వెరీ మచ్. జనరల్ పాపులేషన్కి 1.5% ఉంటుంది. అండ్ ఒక బేబీ హార్ట్ ప్రాబ్లం ఇట్ జస్ట్ కమ్స్ టు 3%, నాట్ వెరీ హై, బట్ కొంచెం రిస్క్ ఉంటుంది. తర్వాత తల్లిదండ్రికి ప్రాబ్లం కూడా కొంచెం హార్ట్ డిసీజ్ ప్రాబ్లం రిస్క్ ఉండొచ్చు, చాలా తక్కువ ఉంటుంది అండి. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా బాబుకి ఐ థింక్ 3rd ఇయర్ లో మేము ఆపరేషన్ చేయించాం మేడం. ఇప్పుడు ఆ బాబుకి 19 ఇయర్స్. ఇప్పుడు అతనికి మళ్ళీ రీచెకింగ్ ఏమైనా చేయించాలి మేడం? మామూలుగా ఇంత ముందు 3-4 ఇయర్స్ చూపించేవాళ్ళం, ఇప్పుడు ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అట్లా మెడికల్ చెకప్స్ ఏమైనా చేయించాలా? ఇప్పుడు 19 ఇయర్సా మేడం? 19 ఇయర్స్ కదండి ఇప్పుడు బాబుకి? 19 ఇయర్స్. ఏం ఆపరేషన్ చేశారండి? అదే ఓపెన్ హార్ట్ సర్జరీ. అదే చిన్నప్పుడు వాల్స్, అదే హోల్స్ ఉండేవి, హార్ట్ కి హోల్ ఉందని చెప్పి ఆపరేషన్ చేయించారు. ఓకే, చిన్నప్పుడు హోల్ అంటే మోస్ట్లీ ఏఎస్డి ఉండొచ్చు, లేకపోతే విఎస్డి ఉండొచ్చు. ఇప్పుడు 19 అంటే సిమ్టమ్ లేకుండా అవసరం లేదండి. మీ పీడియాట్రిషియన్కి చూపించండి, పిల్లల డాక్టర్ చెప్తే మళ్ళీ హార్ట్ స్కానింగ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఫస్ట్ పిల్లల డాక్టర్ చెప్తారు. ఓకే, చిన్నప్పుడు పసి వయసులో హార్ట్ సర్జరీ అయ్యి వాళ్ళు నార్మల్ అయిపోయాక ఇక లైఫ్ లాంగ్ నార్మల్గానే ఉంటారు, ఎలాంటి వర్రీస్ అక్కర్లేదంటారా? మ్యాక్సిమం పిల్లలు నార్మల్ ఉంటారు, బట్ కొన్ని సర్జరీ లైక్ నేను చెప్పిన కాంప్లెక్స్ సర్జరీ లైక్ బీడీజీ, గ్లెన్ ఆర్ ఫాంటైన్, ఈ పేషెంట్కి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లైఫ్ లాంగ్ చెకప్ ఉండాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్ కూడా అవసరం పడవచ్చు. సో ఎందుకు ఈ బేబీస్కి హార్ట్ కొంచెం వీక్ ఉంటుంది. సో చాలా హెవీ ఎగ్జర్షన్ చేస్తే, చాలా రన్నింగ్ చేస్తే ప్రాబ్లమ్స్ రావచ్చు. దే హ్యావ్ టు బి అండర్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్, లేకపోతే బీడీజీ, ఫాంటైన్, ఈ టైప్ సర్జరీ దే హ్యావ్ టు బి అండర్ ఫాలో. బాగా మిగతా పిల్లలకి లైఫ్ నార్మల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పెద్దగా ఎంత పెళ్లి చేయొచ్చు, లేడీస్ కెన్ గెట్ ప్రెగ్నెంట్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, అంటే మీరు చెప్పినట్లు ఈ హార్ట్ ప్రాబ్లం ఉందన్నా కానీ, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతున్నా కానీ, లేకపోతే చిన్నప్పుడు హార్ట్ సర్జరీ అయినప్పుడు వాళ్ళు ఇంకా పరిగెత్తచ్చా, స్ట్రెనియస్ జాబ్స్ చేయొచ్చా, మ్యారేజ్ చేసుకోవచ్చా, అమ్మాయిలు అయితే ప్రెగ్నెంట్ అవ్వచ్చా, ఇలాంటి డౌట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నా బిడ్డేసి ఇంకా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అవునండి, ప్రెగ్నెంట్ అవ్వచ్చు, అన్నీ చేయవచ్చు. కొన్ని బేబీస్ లైఫ్ మ్యారథాన్ రన్నింగ్ కూడా చేయొచ్చు. నాకు ఒక కలీగ్ ఉన్నారు, నా కలీగ్ నీస్ అనే అక్క కొడుకుల టీఏ చాలా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీ ఉంది. కాంప్లెక్స్ ఆపరేషన్ చేశారు ఒక 20 years బ్యాక్. ఆ అమ్మాయి ఇప్పుడు షీఈ్ మెడికల్ స్టూడెంట్. సో నో ప్రాబ్లం, చాలా యాక్టివ్, అన్నీ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైనా హార్ట్ సర్జరీస్ అయిన తర్వాత పిల్లల్లో కొంతకాలం వ్యాక్సిన్స్కి వాటికి దూరంగా ఉండమని సజెస్ట్ చేయడం జరుగుతుంటుందా? మామూలుగా పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ రొటీన్ ఉంటుంది కదా, అవన్నీ కొంచెం హోల్డ్ చేయమని చెప్పడం జరుగుతుందా? అంటే కోవిడ్ వ్యాక్సిన్తో పాటు ఎప్పుడైనా సర్జరీ ఏ బేబీకి సర్జరీ చేసినా ఒక 1 month వరకు, ఒక నెల వరకు వ్యాక్సిన్ ఇవ్వకూడదండి. మిగతా వ్యాక్సిన్ అని ఇవ్వచ్చు. ఎందుకంటే 1 month వరకు కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ ఇస్ నాట్ సో ఎఫెక్టివ్. దేనికోసం 1 month వరకు వ్యాక్సిన్ ఇవ్వకూడదు, తర్వాత ఇవ్వండి నార్మల్ స్కెడ్యూల్. పిల్లలు అంటే మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాని ప్రకారం వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా చూస్తుంటాము. అండ్ హోల్స్ ఉండడము, అవి కూడా ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఒక్కోసారి ఎమర్జెన్సీకి అందించాల్సి ఉంటుంది. సైజ్ ఆఫ్ ది హోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ లాంటివి కూడా గమనిస్తుంటారా? అవి రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి వింటుంటాము, 6 years old ఇట్లాగా కూడా చనిపోయారని. అలా ఎందుకు జరుగుతాయి అంటారు? ఎందుకు బేబీకి బై బర్త్ బ్లడ్ వెసల్ ప్రాబ్లం ఉంటే రావచ్చు. తర్వాత నేను చెప్పిన ఒక డిజీజ్ ఉంది, కావాసకి డిజీజ్. ఆ కావాసకి హార్ట్లో రక్తం కొంచెం చిన్నగా ఛాన్స్ ఉంటాయి. వేరే డిజీజ్ ఒక టకాయసిస్ ఆర్టరైటిస్, ఆ డిజీజ్లో కూడా హార్ట్ రక్తం కొంచెం చిన్నగా అవుతాయి. అలాగుంటే హార్ట్ అటాక్ రావచ్చు, బ్లడ్ క్లాట్స్ రావచ్చు. సో అది కొంచెం జాగ్రత్త, బట్ అది చాలా రేర్ అండి. అంత కాంప్లెక్స్ కావాల్సి డిజీజ్ చాలా పేషెంట్ ట్రీట్ చేస్తాం, బట్ ఒక్క పేషెంట్ కూడా ప్రాబ్లం రాలేదు. బట్ ఇట్ ఈస్ దే, చాలా రేర్.
ఓకేనండి డాక్టర్ నితిన్ రావు గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. పసిపిల్లలు పుట్టిన వెంటనే పాలు తాగలేకపోవడం, బరువు పెరగకపోవడం, లేకపోతే బాగా బరువు తక్కువ పుట్టడం, లేకపోతే ప్రీమీస్గా నెలలు నిండకుండానే పుట్టడం, ఇలాంటి వాళ్ళల్లో అంతేకాకుండా బ్లూయిష్గా మారడం లాంటి లక్షణాలు గమనిస్తే పేరెంట్స్ ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లం అయ్యుండొచ్చేమోనని అబ్జర్వ్ చేసి సరైన చెకప్స్ చేయిస్తే బెటర్ అని. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ వెంటనే అందించాల్సిన సందర్భాలు, సర్జరీ వెంటనే చేయాల్సిన సందర్భాలు, కొన్నేమో ఒక ఏజ్ వచ్చేదాకా వెయిట్ చేయడం, కొన్ని ఒక ఏజ్తో పాటు కరెక్ట్ అవ్వడం, కొన్ని సమస్యలకు లైఫ్ లాంగ్ మెడికేషన్ కూడా అవసరం ఉంటూ ఉంటుంది. కాబట్టి సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తే పిల్లలు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారని స్టార్ హాస్పిటల్స్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ రావు గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.